హాయ్ వ్యూయర్స్, నీ యొక్క యుద్ధాలు ఏంటి అనేవి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నీ యొక్క యుద్ధాలు ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు నీ జీవితం మారుతుంది. అన్ని యుద్ధాలు అన్ని కలహాలు నువ్వు చేయాల్సినవి కాదు, నువ్వు పాల్పొందుకోవాల్సినవి కావు. నాట్ ఆల్ బ్యాటిల్స్ బిలాంగ్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అయితే ఏంటి అంటే కొన్ని నీకు అనవసరమైన యుద్ధాలు, నీకు అనవసరమైన కలహాల్లో కనుక నువ్వు చోద్యం చేసుకుంటే అవి నీ యొక్క మర్యాదకి భంగం కలిగిస్తాయి, అవి నీ యొక్క ప్రాణానికి భంగం కలిగిస్తాయి. నిన్ను కొన్ని అనుకోని చిక్కుల్లో సమస్యల్లో పడేయాల్సి వస్తుంది. అందుకే సహోదరుడా సహోదరి, నీ యొక్క యుద్ధాలు నీవు కలహాలు ఏవైతే ఉన్నావి చాలా జాగ్రత్తగా అనుకోవాలి. రెండు వర్డ్స్ ఉన్నాయి, యుద్ధము, కలహము. ఉదాహరణకి యుద్ధం అంటే ఏంటి, కలహం అంటే ఏంటి అని చెప్తాను. కలహం అంటే ఇప్పుడు వీధి చివరిలో ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు, దాన్ని ఏమంటారు, కొట్లాట అంటారు. పాతకాలంలో రాజులు ఒక దేశం మీదకి ఇంకో దేశం వెళ్తారు. ఇక్కడ నువ్వు కొట్లాడావు అనుకో, అనవసరంగా ఇద్దరికి డిస్రెస్పెక్టే. చూడు ఎలా కొట్లాడుకున్నారు, గల్లలు పట్టుకునే అంటారు. కానీ అప్పటి కాలంలో యుద్ధం చేస్తే యుద్ధం కలిసిన వాళ్ళకి ఏంటి, ఆ రాజ్యము, ఆ రాజ్యంలో ఉన్న సంపద. సో ఆల్వేస్ ఫైట్ ద బ్యాటిల్స్ దట్ బిలాంగ్స్ టు యూ. నీకే యుద్ధాలు అయితే ఇంపార్టెంట్. నీ జీవితంలో దేవుడు ఏ యుద్ధాలు పెట్టాడో అవి నువ్వు పోట్లాడు. అలా అని చెప్పేసి నువ్వు ఒక దేశం మీదకి యుద్ధం వెళ్ళాలని నేను అనట్లేదు. మన యుద్ధాలు వేరు సహోదరుడు సహోదరి. మనం పోరాడినది రక్తమాంసములతో కాదంట, రెండవ ఆకాశంలో ఉన్న అంధకార దురాత్మల సమూహాలతోటి. హల్లెలూయా. అందుకని ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో నువ్వు యుద్ధం చేస్తున్నట్టు, ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు ముంగట పెడుతున్నావో ప్రార్థనలో నువ్వు యుద్ధం చేస్తున్నట్టు. నీ యొక్క యుద్ధంని నువ్వు గెలుచుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు ఆశీర్వాదం వస్తున్నట్టు. స్వస్థత కోసం ప్రార్థిస్తున్నావా, ఎడతెగక ప్రార్థిస్తున్నావా, దాన్ని యుద్ధం చేస్తున్నట్టు. హల్లెలూయా. బైబిల్లో ఒక వచనం ఉంది, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని నా వానితో సమానుడు. నీకు సంబంధం లేని గొడవ కనుక నువ్వు జరుగుతున్నప్పుడు నువ్వు అందులో పార్టిసిపేట్ చేస్తే నిన్నేమంటుంది బైబిల్లో, ఒక కుక్క చెవులు పట్టుకొని నువ్వు తీసుకెళ్తున్నాడు అంట. అవసరమా కుక్కతో? చూడండి, కుక్కలు అరుస్తూనే ఉంటాయని అంటారు చాలామంది. అటువంటి కుక్క చెవులు పట్టుకొని నీతో పాటు తీసుకెళ్తున్నట్టంట. కొంచెం ఏం జరుగుతుంది అలా, అదొకవేళ ఓకే ఫ్రెండ్లీ డాగ్ అయితే ఓకే ఫైన్. ఒకవేళ పిచ్చి కుక్కే అనుకోండి, ఏం చేస్తుంది, ఇట్ విల్ హర్ట్ యూ. నీకు గాయపరుస్తుంది, యూ విల్ గెట్ హర్ట్. అందుకని యూ నీడ్ టు బీ కేర్ఫుల్. అన్నిట్లో తలపెట్టొద్దు. కొన్ని వాటిలో ఏంటంటే కొన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి, కొన్ని నీకు సంబంధించినవి కాదు. అందుకే దేవుని జ్ఞానం అడగాల, దేవా ఇది నేను ఇన్వాల్వ్ అవ్వాలా అవ్వకూడదా. యూ నీడ్ టు పిక్ యువర్ బ్యాటిల్స్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే ఎవెన్చువల్లీ అది నిన్ను హర్ట్ చేస్తుంది. దీన్ని ఇంకొక రకంగా కూడా మనం తీసుకోవచ్చు. నౌ డేస్ లాట్ ఆఫ్ వీడియోస్, ఎన్నో రీల్స్ చూస్తున్నాము, ఎన్నో వీడియోస్ చూస్తున్నాము. కింద కమెంట్స్లో సెక్షన్స్లోకి వెళ్తే కనుక అనవసరమైన కొట్లాట ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వాళ్ళని దానికి ఒక 150 రిప్లైస్ ఉంటాయి. ఒకరిని తిడతారు. నౌ డేస్ సోషల్ మీడియా ఈజ్ బికమింగ్ లైక్ దిస్. నీకు అవసరమైన గొడవలో మాత్రమే తలదూచు. when you're scrolling and when you're keeping something comment against them, వాళ్ళు మిమ్మల్ని అంటారు, just remember holding the ears of a dog. It doesn't belongs to you. అది నీకు సంబంధించిన గొడవ కాదు సోదరుడు. అక్కడి నుంచి వెళ్ళిపో. రన్ ఫ్రమ్ దేర్. ప్రొటెక్ట్ యువర్ రెస్పెక్ట్, ప్రొటెక్ట్ యువర్ డిగ్నిటీ. నీ యొక్క మర్యాదని కాపాడుకో. ఆల్ బ్యాటిల్స్ డజంట్ బిలాంగ్ టు యూ. అలా అని చెప్పేసి కొన్ని నేను పార్టిసిపేట్ చేయొద్దా? యూ నీడ్ టు డూ. ఒకరిని ప్రొటెక్ట్ చేయాలా, ఎవరికైనా ప్రాణహాని కలుగుతుందా, ప్రొటెక్ట్ చేయాలా, ఎస్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దట్. బట్ డజంట్ మీన్ ఆల్ బ్యాటిల్స్ బిలాంగ్స్ టు యూ. ప్రతి ఒక్కటి నీ కొరకే అనుకుంటే అది రాంగ్. అయితే ఈ యొక్క యుద్ధాలు ఏం జరుగుతాయంటే ఇట్లాంటివి కొన్నిసార్లు ఏంటంటే మూవీస్ని చూసి సమ్ పీపుల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. నేను ఒక యాక్షన్ హీరో అని ఫీల్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అవతల వాడిని అనేస్తారు. తర్వాత కాన్సిక్వెన్సెస్ విల్ క్రియేట్ సమ్ మార్క్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితాల్లో వాళ్ళు మర్చిపోలేని ఒక చిహ్నం వాళ్ళకి పెట్టేస్తుంది, ఒక మచ్చ వాళ్ళకి పెట్టేస్తుంది. అందుకని బైబిల్లో ఒక దగ్గర ఉంటుంది, కోపంగా ఉన్నవాడు వెంట వెళ్ళొద్దంట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాడి కోపం నీకు వచ్చి తద్వారా నీకు నువ్వు ఊరి తెచ్చుకుంటా అని ఉంటుంది. సహోదరుడా సహోదరి, ఆల్వేస్ రిమెంబర్, స్టే పీస్ఫుల్, రికగ్నైజ్ యువర్ బ్యాటిల్స్ అండ్ ఆల్వేస్ ఫాలో దిస్ లార్డ్. నీ యొక్క యుద్ధాలు ఏంటి అనేది తెలుసుకో. సమాధానం కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండు. కానీ అనవసరమైన గొడవల్లో తలదూర్చకుండా ఉండినట్లు మీకు జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఈ విధంగా మీరుండి
మరి రాజుల వలె మీరు యుద్ధాలు చేస్తూ మీ యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుకుంటూ మీరు ఆశీర్వదింపబడి తెల్లకు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లు యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.